ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ శనివారమును గూర్చినటువంటి ఆరాధనలో మీ యొక్క సన్నిధి మేము కోరుకుంటూ ఉన్నాం. ఆరాధన అంతటిలో కూడా నీ పరిశుద్ధాత్మ నడిపింపు, కుమ్మరింపు దాయిచ్చేయమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, 317వ కీర్తన పాపము దలచొసుమి. ఈ కీర్తనతో ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము బొందుసుమి. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము బొందుసుమి. దాపని యేసుని పాదంబుల పడి పాపము వేడుసుమి. దాపని యేసుని పాదంబుల పడి పాపము వేడుసుమి. పాపము చేయకుమి, యేసుని గాయము రేపకుమి. పాపము చేయకుమి, యేసుని గాయము రేపకుమి. పాయక పాపము చేసిన మనసా కాయడు యేసు సుమి. పాయక పాపము చేసిన మనసా కాయడు యేసు సుమి. గంతులు వేయకుమి, యేసుని చింతకు చేరుసుమి. గంతులు వేయకుమి, యేసుని చింతకు చేరుసుమి. వింతగా క్రీస్తుని రక్షణ్యామృత బిందువు గోరుసుమి. వింతగా క్రీస్తుని రక్షణ్యామృత బిందువు గోరుసుమి. ఈదర నమ్మకుమి, ఆత్మకు శోధనలుండు సుమి. ఈదర నమ్మకుమి, ఆత్మకు శోధనలుండు సుమి. శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగనుండు సుమి. శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగనుండు సుమి. తెగవ బొరాడు సుమి, రిపునకు బెక్కిలవద్దు సుమి. తెగువ బొరాడు సుమి, రిపునకు బెక్కిలవద్దు సుమి. తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెల్వు సుమి. తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెల్వు సుమి. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము పొందుసుమి. పాపము తలచుసుమి, పశ్చాత్తాపము పొందుసుమి. దాపని యేసుని పాదంబుల పడి పాపము వేడుసుమి. దాపని యేసుని పాదంబుల పడి పాపము వేడుసుమి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము కలిసి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 91వ సంకీర్తన
91వ సంకీర్తన 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగముగా చదువుకుందాం. 91వ సంకీర్తన 1వ వచన ప్రారంభం. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకును. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. 10వ చరణం కలిసి చదువుకుందాం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, మండల కాలములో మరి యొక్క చివరి దినము పరిశుద్ధ శనివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని అందరము కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి 66వ వచనం వరకు మనకి ఇవ్వబడింది. కానీ మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి 61వ వచనం వరకు కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచన ప్రారంభం. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతేయు యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించాను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. 61వ వచనం. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండేరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఈ పరిశుద్ధ శనివారమును గూర్చిన వాక్య ధ్యానము చేస్తూ ఉండగా దేవా, నీ శిలువ సన్నిధిలో మమ్ములను మరుగుపరచండి, మీ సేవకును మరుగుపరచండి, మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, మండల కాలము లేక లెంటు దినాలు 40వ దినము పరిశుద్ధ శనివారమును గూర్చి ఆరాధిస్తూ ఉన్నటువంటి విశ్వాసులు అయినటువంటి అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ఈ శిలువ ధ్యాన కూడికల ద్వారా శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి అంశము దైవ సాన్నిధ్యము. చెబుతారా? దైవ సాన్నిధ్యము. ఈ మాటను ఇంగ్లీష్లో ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అనే మాట, ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సాన్నిధ్యము అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం కదా. దేవుని యొక్క సాన్నిధ్యము, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని కోరుకునుట, దేవునితో సహవాసాన్ని కోరుకొనుట, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనుట, ఈ అర్థాలు వచ్చే ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని శుభ శుక్రవారం నాడు
ఆయన సిలువలో సర్వలోకము కొరకు తన ప్రాణము పెట్టినటువంటి పరిశుద్ధ దేవుడు. ఆ తదుపరి యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని మరి క్రిందకు దించవలసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో ఆ దేహం ఇది మాది, మేము తీసుకుని వెళతాం అన్నటువంటి వారు ఉండాలి. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆ శిలువ సమయములో క్రీస్తు ప్రభు యొక్క తల్లి ఆమె అక్కడ జరుగుచున్న ఘోరమైనటువంటి కార్యాన్ని తన కన్నులారా తిలకిస్తూ హృదయము బ్రద్దలైపోయి ఆమె బ్రతకటానికి అవకాశము లేనటువంటి పరిస్థితుల్లో దుఃఖముఖురాలుగా ఉన్నప్పుడు, తన తల్లి అయినటువంటి మరియా వృద్ధాప్యములో ఉన్నది, దుఃఖములో ఉన్నది. కాబట్టి ఈ యొక్క కార్యాన్ని తన చేతుల మీద చేయగలిగిన పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితుల్లో సిలువలో వేలాడివేయబడిన యేసు ప్రభువుని చూచినటువంటి తన శిష్యుడైనటువంటి యోహానుకు యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని అప్పగించినటువంటి ఈ యొక్క మాటను మనం ధ్యానం చేశాం కదా. ప్రభు అంటూ ఉన్నాడు తన తల్లిని యోహానుకి చూపెట్టి, ఇదిగో నీ తల్లి. యోహానుకి తన యొక్క తల్లిని చూపెట్టి యేసయ్య చెప్పే మాట, ఇదిగో నీ కుమారుడు. ఒకరిని ఒకరికి యేసయ్య అప్పగించటంలో ఉన్నటువంటి బాధ్యత, కుమారుని కోల్పోయినటువంటి తల్లి అభాగ్యురాలుగా ఉంది వృద్ధాప్యములో. ఆ తల్లిని ఎవరు కూడా పోషించటం కానీ పరామర్శ చేసే పరిస్థితులు కానీ లేరు, ఉండరు అని ఎరిగినటువంటి యేసయ్య తన యొక్క ప్రాణము సిలువలో పోకుండా ఆ ఉన్నటువంటి సమయంలో తన తల్లిని కుమారునికి కుమారుని తల్లికి అప్పగించిన సంఘటన ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, లోకములో ఎవరైనా అన్ని విధాల ఆరోగ్యముతో, క్షేమముతో, ధనముతో, పరపతితో, పరువు ప్రతిష్టతో ఉండేటప్పుడు ఆ వ్యక్తి మనకు ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే, భూ సంబంధమైన జీవితంలో వారి కొరకు ఏదో ఒక మూల బాంధవ్యాన్ని లేక చుట్టరకాన్ని కలుపుకొని మాకు ఫలానా అవుతారని చెప్పుకొని గొప్పలు లోకములో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో బ్రతికి ఉన్న పరిస్థితుల్లో, బాగుగా ఉన్న పరిస్థితుల్లో కూడా వారు ఎవరో తెలియకపోయినా వారు మావారు అని చెప్పటానికి అనేక మంది ఉంటారు. కానీ వారికి ఏదైనా తట్టుకోలేనటువంటి కష్టాలు, నష్టాలు, వారికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులు, పరువు ప్రతిష్ట పోయినప్పుడు వారు మా రక్త సంబంధి అని చెప్పుకున్నవారు తుపాకీ దెబ్బకు కూడా కనబడిన పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించినప్పుడు అంతవరకు ఉన్నటువంటి శిష్యులలోనే కొంతమంది వారు లేని పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దయానీయమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులలో క్రీస్తు ప్రభు సిలువలో తన ప్రాణమును పెట్టిన తరువాత, విడిచిన తరువాత వాట్ నెక్స్ట్? ఆ యొక్క శవాన్ని ఎవరు తీసుకుని ఎవరు భద్రపరుస్తారు అని భయంకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ జరుగుతూ ఉంటున్నప్పుడు, ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క సమాధి విషయంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ యొక్క సిలువలో ప్రాణము పెట్టినటువంటి ఆ దైవ సాన్నిధ్యానికి వచ్చారని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో, చరిత్రలో ఆధారముగా ఉంటూ ఉన్నారు.
ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంతకాలము యూదులకు భయపడి మౌనంగా ఉండి యేసును అంగీకరించి ఉన్నటువంటి ఒక సన్హెద్రిన్ సభ్యుడు అయినటువంటి అరిమతయి యోసేపు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ అరిమతయి యోసేపు అనే ఈయన చాలా గొప్ప వ్యక్తి. అతడు నీతిమంతుడు, సజ్జనుడు అని వ్రాయబడుతున్నది. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు. తాను సిద్ధపరిచినటువంటి సమాధిని కూడా యేసుక్రీస్తు ప్రభువు కొరకు సమర్పించినటువంటి వ్యక్తి. ఈయన సన్హెద్రిన్ సభలో ఒక సభ్యుడు అనే మాటలు రాయబడుతూ ఉన్నాయి. మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే నికోడెమస్ అనే మాట, నికోదేమో అనే మాట. నికోదేమో అనగా ప్రజలను గెలిచినవాడు. కానీ ప్రజలకు భయపడి యేసు యొద్దకు రాత్రికాలం వచ్చాడని అతడు యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మనకు రాయబడింది. ఇతడు కూడా యూదుడయ్యున్నాడు, యూదులకు అధికారి అయ్యున్నాడు. ఇతడు పరిసయ్యుడిగా ఉంటున్నాడు. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాడని ఇతడు నమ్ముచూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలను క్షుణ్ణంగా చదివినవాడు. అయితే అతని పదవికి భంగం కలుగకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా ఉండటానికి ఆయన రహస్యంగానే ఉన్నాడు. నేటికి ఇజ్రాయిల్ దేశంలో మనం చూస్తూ ఉంటాడుగా రహస్య క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే వారిని దేశ బహిష్కరణ చేసే చట్టము వారికి ఉన్నది. కాబట్టి భయపడి గృహాల్లోనే ఆరాధన చేస్తారని జ్ఞాపకం చేస్తూ ఉన్నది ప్రియులారా. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని ఇమ్మని ఇక్కడ గవర్నరు అయినటువంటి పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఈవేళ వాక్య ప్రకారంగా చూస్తూ ఉంటే వారట దానిని వారికి అప్పగించెను అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడింది. ప్రభు యొక్క దేహాన్ని దించాలి. ఈ దేహాన్ని దించటానికి వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఆలోచన చేస్తే వారట యేసు ప్రభు దేహానికి శిలువకు వేయబడిన శిలలు లేక శీలలు లేక మేకులు జాగ్రత్తగా తీసి ఒక పసికందును ఎంత జాగ్రత్తగా మనం చేతుల్లోకి తీసుకుంటామో అలాగే వారు కూడా 2 బాహువులతో భద్రంగా యేసు ప్రభులు శిలువ మీద నుండి వారు దించారు అని చెప్పబడుతుంది. 2వ మాట బెత్లెహేము బాలుడిగా మరియా ఒడిలో ఒదిగి ఆయన బోసి నవ్వులు నవ్వినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు శిలువలో ఆయన తన జీవాన్ని ఆయన కోల్పోయి నిర్జీవుగా ఆయన ఈనాడు రక్తవర్ణమై వారి చేతుల్లో ఇమిడిపోయాడు అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సంపద కలిగిన వ్యక్తి, స్థితి కలిగినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే యేసు ప్రభు వారి దేహానికి అంతిమ యాత్రకు సిద్ధపరుస్తూ ఉన్నారట. ఇంతకొరకు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసు ప్రభును విడిచి పారిపోయారు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని దించిన అరిమతయి యోసేపు నికోదేము వారు బాధ్యతను స్వీకరించి యేసు ప్రభు యొక్క దేహానికి అభిషేకం చేస్తున్నారట ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు బ్రతికి ఉంటుండగా బేతనీ మరియా ఆమె కూడా అత్తరుబుడ్డు పగులుగొట్టి యేసు ప్రభు భూస్థాపన నిమిత్తము ఆయన దేహమును సిద్ధపరిచినదని దైవ గ్రంథంలో వ్రాయబడింది యేసయ్య బ్రతికి ఉన్నప్పుడు. కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత అరిమతయి యోసేపును నికోదేమును యేసు ప్రభు యొక్క దేహాన్ని భూస్థాపన కొరకు వారు సిద్ధపరుస్తూ ఉన్నారనే మాటలు జ్ఞాపకం చేస్తూ
ఇక్కడ నికోదేమట బోళముతో కలిపినటువంటి అగరు సుమారు 150 షేర్లు అనగా 100 పౌన్లు లేక సుమారు 45 కేజీలు చాలా విలువ కలిగినటువంటి యేసు ప్రభు దేహమునకు పూసి అభిషేకించాను అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. ఈవేళ ఇవ్వబడినటువంటి వాక్యము మత్తయి సువార్త 27వ అధ్యాయములో 59వ వచనంలో యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధులలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. చూసారండి, యేసుక్రీస్తు ప్రభు బ్రతికి ఉంటుండగా యేసు ప్రభు యొక్క సాన్నిధ్యములో యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసము చేయాలని ఎంతోమంది ఊవిల్లురారు. కానీ యేసు ప్రభు సిలువలో ప్రాణము పెట్టిన తర్వాత వారందరూ పరారైపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు బ్రతికి ఉంటుండగా రహస్యమైనటువంటి స్నేహితులుగా క్రీస్తుని ప్రేమించి గౌరవించినటువంటి ఈ ఇద్దరు కూడా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చి యేసు ప్రభు యొక్క దేహాన్ని ఘనంగా అభిషేకించి వారు సమాధికి అప్పగించినట్లుగా దేవుని యొక్క వాక్యం. ఆయన బ్రతికి ఉంటుండగా కాదు, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ఆయన ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా వారిద్దరూ కూడా వారు దేవుని సాన్నిధ్యాన్ని కోరుకుని వారు ఏం చేశారు అని ఆలోచన చేస్తే ఆయన చనిపోయిన తర్వాతే యేసు ప్రభు యొక్క శిష్యులుగా వారు చేరి వీరిద్దరూ కూడా తమ యొక్క వినయాన్ని ప్రాణాలు కోల్పోయినటువంటి దేవుని ఎదుట వారు నిరూపించుకున్నారనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అనేది కోరుకున్నటువంటి అరిమతయి యోసేపు, నికోదేము కూడా ఆ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి. ఈవేళ ఈ శనివారానికి నిశ్శబ్ద శనివారం అని ఒక టైటిల్ కూడా ఉంది ప్రియులారా. అయితే ఈవేళ దైవ సాన్నిధ్యం అనే ఈ యొక్క అంశంతో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈవేళ ప్రభువునందు మరి మృతునొందిన మృతుడుగా ఉన్న ప్రభు, రక్షకుడైనటువంటి యేసు ప్రభు ఆయన యొక్క మరణము ద్వారా, ఆయన భూస్థాపనకు కొరకు సిద్ధపరచడం ద్వారా, భూస్థాపన చేయుట ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం ఏమిటంటే, ఇక్కడ దేవుని సాన్నిధ్యంలో ఎలాగున్నారని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మాటలు లేవు, ప్రశ్నలు లేవు, ఇక్కడ వాదోపవాదాలు లేవు, సంభాషణలు లేవు, సంశయాలు లేవు. అంతటా అందరి మధ్య నిశ్శబ్దమే రాజ్యమేలింది. అటువంటి దేవుని సాన్నిధ్యాన్ని ఈ ఇరువురు రహస్యమైనటువంటి శిష్యులు వారు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామేమో. అవును ప్రియులారా, కేవలం మానవ జీవితంలో మనము ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఈ 40 దినాలు సిలువ యాత్రలో సాగిపోతూ సిలువను కేంద్రంగా మనం దర్శించుకొని సిలువలో వేలాడవేయబడుచున్నటువంటి యేసు ప్రభు యొక్క పాదములు చెంత పరితప్తత, పరిశుద్ధత, పశ్చాత్తాపం, మారు మనసు కలిగినటువంటి మనము కూడా ఈ 40 దినాలు మట్టుకే కాదు, మనము భూమి మీద నివసించిన కాలమంతా ఏం చేద్దామంటే రక్షకుడైన యేసు ప్రభు యొక్క దైవ సాన్నిధ్యాన్ని కోరుకుంటూ ఆయన దైవ సాన్నిధ్యంలో మనం సాగిపోతూ ఆ పునరుద్ధాన శక్తితో నింపబడి పునరుద్ధాన మహిమలో ప్రవేశించి ఆ పునరుద్ధానము గుండా మనం ప్రయాణము చేసి ఆ పరిశుద్ధ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. అలాగ ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ నిశ్శబ్ద శనివారం పరిశుద్ధ దేవుని సాన్నిధ్యములో ప్రభువా, ఇదిగో తండ్రి 40 దినాలు విశ్వాసులు నాయనా కుటుంబాలు స్వదేశము విదేశాల్లో నాయనా నీ పాదాలు ఆశ్రయించి శిలువ యాత్రలో నిన్ను గనపరిచారు. నాయనా ప్రవచనాల నెరవేర్పు,
పరిశుద్ధుడు, పరలోకపు తండ్రి, నీతిమంతుడు, మా కొరకే ప్రాణము పెట్టి సమాధి చేయబడి ఉన్నటువంటి దేవుడు. ప్రభువా, ఇదిగో తండ్రి, ఆయన సెలవిచ్చిన రీతిలో లేఖనముల నెరవేర్పును బట్టి నాయనా 3వ దినాన్న ఆయన సిలువను, మరణమును, శ్రమలను గెలిచి పునరుద్ధానుడు కాబోతూ ఉన్నాడు. కాబట్టి పునరుద్ధానము చెందుచూ ఉన్నటువంటి ప్రభు యొక్క సాన్నిధ్యములో, ఇంతవరకు సిలువ సాన్నిధ్యములో ఉన్నాం నాయనా. ఇదిగో పునరుద్ధానముతో దేవా, ఈ పరలోకపు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు సజీవుడు, ఆయన సాన్నిధ్యములో మేము సాగిపోతూ సాక్షులుగా ఉండటానికి కృప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అయిన దినాహారము నేడు మా దాయిచ్చేము, మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము, శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం 40 దినాలు సిలువ యాత్రలో సాగిపోతూ దేవుని యొక్క పునరుద్ధాన మహిమ కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసులకు, కుటుంబాలకు సదాకాలము తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ముమ్మారు భూమిన్ వ్రాలి మిక్కిలి వేదనచే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే.